మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం. పెంపుడు పిల్లి విషయంలో ఆత్మహత్యకు పాల్పడిందో యువతి. ఈ ఘటన మేడ్చల్ జిల్లా అల్వాల్లో జరిగింది. ఎంబీబీఎస్ చదువుతున్న ప్రిన్సీ శ్రేష్ఠ తల్లిదండ్రులతో కలిసి మేడ్చల్ రిసాల్ బజార్లో నివాసం ఉంటోంది. శ్రేష్ఠ పిల్లిని పెంచుకోవడంపై ఆమె తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు. పిల్లిని పెంచుకోవడం మంచిది కాదని హెచ్చరించారు. ఇక పిల్లి విషయంలో మనస్తాపానికి గురైన శ్రేష్ఠ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. ఇటీవల కాలంలోనే ఏదైతే జంతు ప్రేమికులు ఏదైతే ఎక్కువైపోతున్నారని చెప్పొచ్చు. అయితే అదే విషయంలోనే ఒక పెంపుడు పిల్లి విషయంలోనే ఒక యువతి ఆత్మహత్యగా అయితే పాల్పడింది. అయితే పెంపుడు పిల్లి విషయంలోనే కుటుంబంలో తలెత్తిన గొడవ తన కూతురు ప్రాణాలు అయితే పోగొట్టుకుందని చెప్పొచ్చు. అయితే అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు అయితే పాల్పడిన ఘటనలు అయితే కలకలం సృష్టించింది. విశాల బజార్ లోని శివం ప్రైడ్ అపార్ట్మెంట్స్ నివాసం ఉంటున్న కుసుమలత అలాగే దేవదత్తల్లో ఎంబీబీఎస్ చదువుతున్న తమ కూతురు తుమ్మల ప్రిన్సీ శ్రేష్ఠతో శనివారం అంటే ముఖ్యంగా అక్కడ కలిసి అయితే ఉంటున్నారు. అయితే గత కొన్నాళ్లుగా ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు పిల్లి విషయమై ఇంట్లో తల్లిదండ్రులు విద్యార్థినికి అంటే దగ్గర ఘర్షణ అయితే చోటు చేసుకుంది. అయితే పెంపుడు పిల్లిని పెంచడం మంచిది కాదని తమ కూతురు ఏదైతే శ్రేష్ఠకు తల్లిదండ్రులు పలుమార్లు చెప్పినా సరే అదైతే వెళ్ళలేదని తెలుస్తుంది. అయితే పిల్లిని పెంచుకునే విషయమై తల్లిదండ్రులు వారించడంతో మనస్తాపానికి గురై ఏదైతే శ్రేష్ఠ ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఫ్యాన్కు పిల్లితో ఉరేసుకుని ఆత్మహత్యకైతే పాల్పడింది. ఇంట్లో వాళ్ళు పని నిమిత్తం ఆసుపత్రికి వెళ్లి తిరిగి వచ్చేసేసరికి శ్రేష్ఠ ఉరేసుకుని ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. వెంటనే స్థానికులు పోలీసులు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని చెప్పారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.